ఎన్టీఆర్ ఇలా కాలర్ ఎగరేశాడంటే అది చాలా పెద్ద సాహసం. ఇప్పుడు ఆ రిస్క్‌కు ఎన్టీఆర్‌తో పాటు అంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. సినిమాపై నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం పనికిరాదు. ఎందుకంటే కంటెంట్‌పై ఎంత నమ్మకం పెట్టుకున్నప్పటికీ ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందనేది ఎవరూ ఊహించలేరు. అందుకే రిలీజ్‌కు ముందు మేకర్స్ ఎవ్వరూ తమ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోరు. బాగా తీసాం ఖచ్చితంగా ఆడుతుంది అంటారు తప్ప అంతకు మించి ఎక్కువ మాట్లాడరు. కానీ వార్ 2 విషయంలో ఎన్టీఆర్ ఈ తప్పు చేశాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ కాలర్ ఎగరేశాడు. ఒకటి కాదు 2 కాలర్లు ఎగరేస్తున్నాను. ఎవరైనా మాట్లాడుకున్నా బొమ్మ అదిరిపోతుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాధారణంగా ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్స్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, విశ్వసేన్ లాంటి హీరోల నుంచి చూస్తుంటాం. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇంకెంతో మంది నిజం అనుకున్నారు కూడా. కట్ చేస్తే వార్ 2 సినిమా ఆశించిన స్థాయిలో జనాలకు ఎక్కలేదు. మొదటి వారాంతం కూడా ముగియకుండానే సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ఎన్టీఆర్ ఏ నమ్మకంతో కాలు ఎగరేశాడో అర్థం కాక అతడి ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. బహుశా ఎన్టీఆర్ తన దర్శకుడి మాయలో పడిపోయి ఉండొచ్చు. టీజర్ పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, ఒక్క సాంగ్ కూడా వైరల్ అవ్వకపోయినా ఎన్టీఆర్ ఇలా కాలు ఎగరేశాడంటే అది చాలా పెద్ద సాహసం. ఇప్పుడు ఆ రిస్క్కు ఎన్టీఆర్తో పాటు అంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్పై తాను ఎలాంటి దూషణలకు పాల్పడలేదని ఎమ్మెల్యే వీడియో విడుదల చేశారు. అయితే వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పట్టు లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి నష్టం తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ను కించపరిచేలా మాట్లాడడంపై బాబు మండిపడ్డారంటే టీడీపీ ఎమ్మెల్యే తప్పు చేశారని అంగీకరించినట్లు అవుతుందనే అతి జాగ్రత్త తీసుకున్నట్లు చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తీకరించడంలో కనిపిస్తోంది. ఇప్పటికే దగ్గుపాటి ప్రసాద్ తనది తప్పు లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు క్షమాపణ చెబుతున్నట్లు వీడియో విడుదల చేశారు.